అందరికీ నమస్కారం. నా పేరు కల్లేపల్లి డాక్టర్ హరిహరనాథరాజు. శంబాలా 360 సొల్యూషన్ నుంచి మళ్ళీ ఒక కొత్త అధ్యాయంతో మిమ్మల్ని అందరినీ పలకరించబోతున్నాం. ఇది సుదీర్ఘంగా జరిగే 1 ఇయర్ ప్రోగ్రామ్. 365 రోజులు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ మీతో చిట్ చాట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా పవర్‌ఫుల్ అనమాట. ఇది శంబాలా 360 ఆరోగ్యం. ఈ రోజున ప్రపంచంలో ఎవ్వరినడిగినా ప్రతి ఇంట్లోని ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నారు తప్ప ఎవ్వరు హెల్త్ ప్రాబ్లమ్ లేకుండా ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కళ్ళకి అనారోగ్యం అనేది ఒక కామన్ అయిపోయింది. దాని నుంచి మీకు అవగాహన కల్పించడం కోసం శాస్త్రీయంగా ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉపయోగపడేలాగా దీన్ని డిజైన్ చేసి, మీకు అవేర్‌నెస్ క్రియేట్ చేసి, మిమ్మల్ని అందరినీ కూడా 100% ఆరోగ్యంగా ఉండాలని ఈ శంబాలా అమ్మవారి యొక్క ఆజ్ఞతో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి భాగంలో ఈ శక్తిమాత మీ ముందుకొచ్చి మిమ్మల్ని అందరినీ మంచి ఆరోగ్యవంతులుగా చేయాలని ఒక సంకల్పంతోనే ఈ ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది. అందుకోసం మీరు క్రమం తప్పకుండా దీన్ని ఫాలో అవుతూ 365 రోజులు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మీతో పాటు మీ ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చుని మిమ్మల్ని అందరినీ మంచి ఆరోగ్యవంతులు చేద్దామని ఒక మంచి సంకల్పంతో మీ దగ్గర రావడం జరిగింది. అందుకని మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఇలాంటి కార్యక్రమాలను మీరు 10 మందికి ప్రమోట్ చేయగలిగితే, 10 మందికి పంపించగలిగితే, అందరినీ ఆరోగ్యవంతులు చేయాలనుకుంటే మేము ఇంకా ఉత్సాహంగా చాలా చాలా కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇదే శంబాలా 360 యొక్క సొల్యూషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతా మీరు కూడా నేర్చుకుని మాతో కలిసి జర్నీ చేయాలనే ఉద్దేశంతో మనందరం మంచి ఆరోగ్యంగా తర్వాత శంబాలా మీరు కూడా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. లవ్ యూ ఆల్. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇదేంటంటే శంబాలా 360 ఆరోగ్యం. ఇది డే 1 అండి. ఫస్ట్ రోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం. అసలు ఆరోగ్యం అంటే నిజంగా ఏమిటి? ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోండి. ఆరోగ్యం అంటే నిజంగా ఏమిటి? వ్యాధి లేకపోవటమే ఆరోగ్యం కాదు. సంపూర్ణంగా జీవించగల శక్తే ఆరోగ్యం. ఓకేనండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. మనలో చాలామంది ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటున్నారు. కానీ ఒక చిన్న పరీక్షలో షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, ఫ్యాటీ లివర్ వచ్చింది, విటమిన్ లోపం వచ్చింది, లేకపోతే గుండె సమస్య బయటపడింది. సడన్‌గా అనేటప్పటికి మనందరం భయపడిపోతూ ఉంటాం. అయ్యో! నాకు బీపీ వచ్చేసింది, నాకు షుగర్ వచ్చేసిందని చెప్పేసి. మరి నిజంగా ఆరోగ్యం అంటే ఏమిటి? మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో ఎలా తెలుసుకోవాలి? అటన్నిటికి కూడా ఈ శంబాలా 360 ఆరోగ్య యూనివర్స్‌కు స్వాగతం. మిమ్మల్ని రోజు పలకరిస్తుంది, మిమ్మల్ని అవగాహన కల్పిస్తుంది, మిమ్మల్ని అందరికీ నేర్పిస్తుంది, అన్నిటిని మీరు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ 365 రోజుల ప్రయాణంలో మనం మందులు చెప్పం, భయపెట్టం, అవగాహన మాత్రమే కల్పిస్తాం. శరీరాన్ని అర్థం చేసుకుంటూ నేర్పిస్తాం. ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. సరే ఎందుకంటే ఇప్పుడు నేను మొదలెట్టే ముందు నిజంగా జరిగిన ఒక కథ చెప్తాను. అంటే నా క్లయింట్ ఏదో జరిగిందో చెప్తాను. ఒక 45 సంవత్సరాల ఒక ఉద్యోగి బయటకు చూస్తే పూర్తిగా ఆరోగ్యం కనిపించాడు. ఒకరోజు తన కార్యాలయంలో అకస్మాత్తుగా గుండెపోటొచ్చింది. పరీక్షల్లో తెలిసింది. ఏళ్లగా రక్తపోటు, కొలెస్ట్రాలు పెరిగి ఉన్నాయి. కానీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కొన్ని ఆరోగ్య సమస్యలు నిశ్శబ్దంగా అభివృద్ధి చెందుతాయి. లోపల తెలియకుండా జరిగిపోతుంది. అవగాహన, జీవనశైలి మరియు సమయానికి పరీక్షలు కూడా ముఖ్యం. అందుకని ప్రతి ఒక్కళ్ళు మనకేమీ లేదు అని అనుకోవద్దు. కంపల్సరీ మీరు పరీక్ష అనేది చేపించుకోవాలి. ఈ సమస్య మనం విశ్లేషణ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. చాలామంది ఆరోగ్యం అంటే జ్వరం లేకపోవటం, నొప్పి లేకపోవటం, ఆస్పత్రికి వెళ్ళకపోవటం అని అనుకుంటారు. కానీ సంపూర్ణ ఆరోగ్యం అంటే శరీరం సమతుల్యంగా పనిచేయటం, బ్యాలెన్సింగ్‌గా. మనసు ప్రశాంతంగా ఉండటం.
రోజువారీ పనులు ఉత్సాహంగా చేయగలటం. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి ఒకే ఎనర్జీ లెవెల్స్ ఉండాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండటం. అవసరమైనప్పుడు సరైన వైద్య సహాయం తీసుకుంటాం. శరీరంలో ఏమి జరుగుతుంది అనేది మనం మళ్ళీ తెలుసుకోగలుగుతాం. మన శరీరం ఏం చేస్తుంది అనేది మనకు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి తెలుసుకోవాలి. ఈ అవగాహనని మనం ఇవ్వబోతున్నాం. మీ శరీరంలో సుమారు ట్రిలియన్ సంఖ్యలో కణాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. గుండె ప్రతి క్షణం రక్తాన్ని పంపు చేస్తుంది. ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ని అందిస్తాయి. మెదడు శరీరాన్ని సమన్వయం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ మనల్ని రక్షిస్తుంది. ఈ వ్యవస్థలన్నీ సమన్వయంగా పనిచేసినప్పుడు ఆరోగ్యం బలంగా ఉంటుంది. అంటే ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకుంటే అన్నీ కూడా విడిపోతాం కాదు. హార్ట్ ఒకడో, కిడ్నీ ఒకడో, లివర్ ఒకడు కాదు. అన్నీ ఒకదానికొకటి అండర్‌స్టాండింగ్‌తో జరిగే సిస్టమ్. దానికి మనం శాస్త్రీయ అవగాహన చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీవశాస్త్రం శరీరం ఎలా పనిచేస్తుందో వివరిస్తుంది. జీవరసాయన శాస్త్రం కణాల్లో జరిగే ప్రక్రియలను వివరిస్తుంది. భౌతిక శాస్త్రం రక్త ప్రసరణ, శ్వాస కదలిక వంటి అంశాలను అర్థం చేసుకోవటంలో సహాయపడుతుంది. ఈ 3 కలిసి ఆరోగ్యాన్ని అర్థం చేసుకునే బలమైన పునాది. జీవనశైలి ఏంటంటే లైఫ్ స్టైల్ అంటారు కదా అందరూ. లైఫ్ స్టైల్. ప్రతిరోజు మనం మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అంటే బ్యాలెన్స్‌డ్ ఫుడ్, సమతోల ఆహారం తీసుకోవాలి. రోజు మంచి వాటర్ తగినంత నీరు తీసుకోవాలి. క్రమమైన శారీరక శ్రమను ఎక్సర్సైజ్ చేయాలి. సరిపడ నిద్రపోవాలి. ఒత్తిడిని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. పొగాకు, అధిక మద్యం వంటి హానికర అలవాట్లను దూరంగా ఉండడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం వైద్య అవగాహన గురించి తెలుసుకుందాం. ఆరోగ్య సమస్యలుంటే స్వయంగా నిర్ధారణ చేసుకోవటం లేదా సోషల్ మీడియా సమాచారం ఆధారంగా చికిత్స ప్రారంభించటం మంచిది కాదు. చాలా ఇంపార్టెంట్. అది కూడా సైంటిఫిక్ రీజన్ ఉండాలి. అర్హత కలిగిన వైద్యుని సంప్రదించి అవసరమైనప్పుడు పరీక్షలు చేయించుకోవటం సురక్షితమైన మార్గం. ఇప్పుడు మనం శంబాలా 360 గురించి ఏం చెప్తామో చూద్దాం. మనకి శంబాలా 360 ద్వారా 7 పిల్లర్స్ రియాక్షన్ ఏంటో చెప్తున్నాం. ఫస్ట్ డివైన్ కోడ్. శరీరం ఒక అద్భుతమైన జీవన వ్యవస్థ. కాస్మిక్ ఆర్డర్. ప్రకృతి లయకు అనుగుణంగా జీవించటం. యూనివర్సల్ ఇంటెలిజెన్స్. శరీరంలో ప్రతి వ్యవస్థ పరస్పర అనుసంధానంతో పనిచేస్తుంది. కాన్షియస్నెస్ లివింగ్. ప్రతిరోజు మంచి నిర్ణయాలు తీసుకోవటం. ప్రివెంటివ్ విజ్డమ్. అంటే సమస్య రాకముందే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం. అలాగే హోలిస్టిక్ హార్మనీ. శరీరం, మనస్సు, కుటుంబాల మధ్య సమతుల్యతను సంపాదించుకోవటం. తర్వాత లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. చిన్న అలవాట్లు జీవితంలో మార్చగలవు. ఇప్పుడు మన ఫ్యామిలీతో కలిసి మనం ఎలా అంతా చేసుకోవాలనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈరోజు కుటుంబ సభ్యులంతా కలిసి మీ ఎత్తు ఎంతుంది, మీ బరువు ఎంతుందో తెలుసుకోండి. మీకు తెలిసిన ఆరోగ్య సమస్యలు రాసుకోండి. మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ కూడా. గత ఆరోగ్య పరీక్ష ఎప్పుడు చేయించుకున్నారో కూడా గుర్తు చేసుకోండి. లేకపోతే బుక్‌లో మీరు హెల్త్ చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వారం ఒక ఆరోగ్యకరమైన అలవాటును ప్రారంభించాలని కుటుంబం అంతా కలిసి మీరు నిర్ణయించుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇంట్లో కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం అనేది అదృష్టం కాదు. ప్రతిరోజు తీసుకున్న చిన్న నిర్ణయాల ఫలితమే ఈరోజు అవగాహనతో మొదలుపెడితే రేపు ఆరోగ్యకరమైన జీవితానికి బలమైన పునాది చేయవచ్చు. అలా మనం తెలుసుకోగలుగుతాం. సరే, రేపటి ఎపిసోడ్‌లో మన శరీరం నిజంగా ఎలా నిర్మించబడింది? ఒకే కణం నుండి ట్రిలియన్ కణాల వరకు మానవ శరీర అద్భుత ప్రయాణం గురించి మరి మనం రేపు ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.